నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ సోయం బాపురావు బంజారాల మధ్య చిచ్చు పెడుతున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో మండిపడ్డ ఓయూ విద్యార్థి నేతలు ప్రధాని మోదీ పాలనపై ప్రశంసల జల్లు పార్టీ విధానాలు నచ్చి బీజేపీలో చేరిక సదాశివపేట మున్సిపల్ కమిషనర్గా శివాజీ బాధ్యతలు మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు క్యాబ్ డ్రైవర్ల రక్షణకు ప్రభుత్వం చట్టం తేవాలి తార్నాకాలో క్యాబ్ డ్రైవర్లపై దాడిపై స్టేషన్లో ఫిర్యాదు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మాజీ ఎంపీ సోయం బాపురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు గతంలో లంబాడీలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో వారు పిటిషన్ చేయడం జరిగిందన్నారు ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సోయం బాపురావు బంజారాల మధ్యలో చిచ్చు పెడుతున్న విషయాన్ని బంజారా సోదరులు గ్రహించాలన్నారు ఖబర్దార్ లంబాడి వ్యతిరేకులారా ఖబర్దార్ లంబాడి ద్రోహులారా ఖబర్దార్ ఆదివాసీ ఎమ్మెల్యేలారా ఖబర్దార్ సోయం బాపురావు ఖబర్దార్ తెల్లం వెంకట్రావు ఖబర్దార్ సోయం బాపురావు ఖబర్దార్ లంబాడి వ్యతిరేకులారా ఖబర్దార్ లంబాడి ద్రోహులారా ఖబర్దార్ లంబాడీలపై కుట్ర చేసే ద్రోహులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఆదివాసీ ఎమ్మెల్యేలైనటువంటి సోయం బాపురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీళ్ళు ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్న 3 వర్గాలను ఏదైతే ఎస్టీలో చేర్చిన లంబాడాలో అదేవిధంగా ఎరకల యానాది వీళ్ళని ఏదైతే ఇక్కడ చేర్చినరో ఆ కులాలని తీసేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారించి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది అంటే అది కేవలం లంబాడీలో 45 నియోజకవర్గాల్లో 1 సైడ్ ఓట్లు వాళ్ళ జనాభా ఎక్కడ ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు వేయడం వల్ల ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఇవాళ శివలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శివలాల్ భవన్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది అంటే అది లంబాడా బంజారాలు వేసిన ఓట్ల వల్లనే అని చెప్పేసి ఇవాళ పబ్లిక్ గా చెప్తా ఉన్నారు. కానీ జరుగుతున్నది వేరే రకంగా ఉంది. ఇవాళ మా సమాజంలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేస్తున్నారు. కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ సోయం బాపురావు లాంటి కుల తత్వవాది ఇవాళ ఆయన మొన్న గత ప్రభుత్వంలో కూడా ఒక చిచ్చు పెట్టి ఆ రోజు కూడా ఆయన చలిగాచుకున్న పరిస్థితి ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా. ఈ తెల్లం వెంకట్రావు అనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇవాళ టీఆర్ఎస్ డైరెక్షన్ లో పనిచేస్తారా అని ఇవాళ సమాజానికి ఇవాళ అనుమానం కలుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేరిన ఇవాళ సోయం బాపురావు కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆడించే నాటకంలో ఇవాళ భాగస్వామి అయి ఇవాళ లంబాడీల మీద ఇవాళ అక్కసు వెళ్లగక్కుతున్నారా అని చెప్పేసి ఇవాళ లంబాడీ సమాజం అంతా భావిస్తా ఉంది. మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం. ఇవాళ లంబాడీ వర్గాలు ఇవాళ అయితే రిజర్వేషన్ ఫలాలను అందిపుచ్చుకొని ఇప్పుడిప్పుడే సమాజంలో నాగరిక సమాజంలో కలుస్తుంటే ఓర్వలేని కొంతమంది కుట్రదారులు అందరూ కలిసి కూడా ఇవాళ లంబాడీలను ఇవాళ డిస్టర్బెన్స్ చేసే
ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాటలు చేసే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులైనటువంటి సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు వాళ్ళ యొక్క ఆటల్ని సాగనీయకూడదు. వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో వాళ్ళు కాంగ్రెస్ లో చేరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో ఏపించిందా అనే విధంగా ఇవాళ ప్రజలు భ్రమపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే వేసిరో పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా పార్టీ పరంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇంతకుముందు కూడా రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి 1976లో చేర్చబడిన లంబాడీలను తొలగించాలి, రాష్ట్రాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి అనేది వాళ్ళు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. భారతదేశంలో ఉన్న నాయన ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాష్ట్రం అనేది రెండు కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు. మీకు ఆ మాత్రం కూడా సబ్జెక్ట్ పరిజ్ఞానం లేకుండా ఇవాళ ఎవడంటే వాళ్ళు కోర్టులకు పోయి మీరు పిటిషన్లు వేయడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏనాడు కూడా ఇవాళ ఈ ఆదివాసీల ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని పోరాడలేదు, ఎస్టీల సమస్యల మీద పోరాడలేదు. కేవలం ఈ లంబాడీల మీద అక్కసుకక్కలే వీళ్ళు కాలం వృధా చేస్తా ఉన్నారు. ఆదివాసీల సమస్యల మీద కూడా ఏనాడు మాట్లాడలేదు. జీవో నెంబర్ 3 ఇవాళ రద్దు చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు 5 మెన్ బెంచ్ ఏదైతే జీవో నెంబర్ చెల్లదు, ఏజెన్సీ ఏరియాలో 100% ఎస్టీలకు రిజర్వేషన్ చెల్లదని చెప్పేసి తీర్పిస్తే ఏనాడు కూడా మీరు పోరాడలేదు. ఏనాడు కూడా మీరు మరి ఇంకా 7 మెన్ బెంచ్ కూడా మీరు ఆ కోర్టుని దృష్టికి తీసుకెళ్లలేదు. మీరు ఏ విధంగా ఇవాళ ఆదివాసులకు న్యాయం చేస్తారు? మీరు కేవలం మీ రాజకీయ స్వార్థం కోసం మీ పబ్బం గడుకోవడానికే ఈ సుప్రీంకోర్టులో కేసులు వేయడం, అదేవిధంగా డిస్టర్బ్ చేయడం, కొట్లాటలు పెట్టడం, పబ్బం గడుకోవడం మీ పదవుల కోసం. కానీ ఏనాడు మీరు ఆదివాసీల తరఫున సమస్యల పట్ల ఉద్యోగాలు కావాలని గాని రిజర్వేషన్ పెంచాలని గాని కేంద్రంలో 50 సంవత్సరాలు అవుతుంది రిజర్వేషన్లు పెంచక, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% లేకున్న వాళ్ళకి 10% ఇస్తే కూడా మీరు ఏనాడు ఖండించలేదు. మా జనాభా తమాషా ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో మీరు ఏనాడు కూడా పోరాటం చేయట్లేదు. ఇవాళ కొంత సామాజిక చైతన్యం ఉన్న లంబాడీలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ తో కొట్లాడి 6% ఉన్న రిజర్వేషన్ 10% చేపిస్తా ఉంటే ఇవాళ ఆదివాసీలు లంబాడీలు అందరూ కూడా ఫలాలు అందుకుంటున్నారు. మరి కేంద్రంతో కూడా పోరాడదాం రండి. మనం కేంద్రంలో 10% రిజర్వేషన్ మన జనాభా తమాషా ప్రకారం పెంచుకోవడానికి పోరాడదాం రండి. కానీ మీరు ఈ విధంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటామంటే ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడ్డుకుంటాం అని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన వారు ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై చైతన్యపురి కాలనీ రాణి రాజు ఆధ్వర్యంలో వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా బీజేపీలో చేరడం జరిగింది. భారతదేశంలో ఓట్ చోరీ అనేది ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. భారత ప్రధానమంత్రి గత 11 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకుండా మంచి పరిపాలన చేస్తూ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోతూ మరి భారతదేశంలో అట్టడుగు స్థానాలకు కూడా మరి ఫలాలందాలనే ఉద్దేశంతో మరి మంచి పరిపాలన అందిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు వారికి ఏం మాట్లాడాలనో తోచలేని పరిస్థితిలో ఈరోజు ఓట్ చోరీ అనే ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఓట్ చోరీ అనేది కూడా 3 రోజుల వరకు దాని గురించి మాట్లాడిండు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే ఇది కరెక్ట్ కాదు మనం పోయే పద్ధతి అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు, కాంగ్రెస్ పెద్ద మనుషులు రాహుల్ గాంధీ వారికి వివరణ ఇవ్వడం వల్ల వారు దానిపైన కొద్దిగా వెనకకు జరగడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సవాల్ విసురుతున్నాం. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని అబద్ధాలు చెప్పిరు, హామీలు ఇచ్చిరు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చని చేతగాని పరిస్థితిలో ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న ఒకసారి మాట్లాడడం జరిగింది, ఓట్ చోటు జరిగిందని. అయ్యా మహేష్ కుమార్ గారు, మేము సూటిగా అడుగుతున్నాం నిన్ను, ఓట్ చోరు ఎక్కడ జరిగింది దాన్ని బయట పెట్టండి, దానికి మేము కూడా సపోర్ట్ ఉంటాం. సరే, ఒకవేళ ఓట్ చోరు జరిగిందని అంటే మరి ఈరోజు తెలంగాణలో ఒక సీటు హైదరాబాద్ సీటు ఎంఐఎం వస్తే 8 సీట్లు మరి కాంగ్రెస్కి వచ్చినాయి, అదే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. మరి ఒకవేళ ఓట్ చోటు జరిగేది ఉంటే మేము మీకు ఎందుకు అవకాశం ఇస్తాం, మిమ్మల్ని ఎందుకు గెలవనిస్తాం?
ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి అసెంబ్లీలో గెలిచింది. అదే ఓట్ షోర్ ఉంటే మేమే గెలిచే వాళ్ళం కదా, మాకేమో తక్కువ వచ్చినాయి ఓట్లు, మరి మీకేమో ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇవాళ మీకు చేతగాక పరిపాలన చేయక అబద్ధాలు హామీలు ఇచ్చి మరి హామీలు నెరవేర్చని పరిస్థితిలో మీరంతా ఉన్నారు. మీకు ఏం చేయాలనో తెలియలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు కూడా ప్రజలల్లో మీరు ఏం చేస్తున్నారంటే హంగామా సృష్టించి ఏదో మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పి ప్రజలకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రఘునందనరావు గారి నాయకత్వం, రఘునందనరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సీతారాంపూర్ కాలనీ నుంచి చైతన్యపురి కాలనీ నుంచి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు రాణి మరియు రాజుగారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళలంతా కూడా వచ్చి కాలనీ వాసులంతా బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు చంద్రన్న గారు ఇప్పుడు చంద్రన్న ఈ నర్సాపూర్ టౌన్కు మొత్తం కూడా చంద్రన్న అధ్యక్షుడు ఉంటాడు. మీకు ఏదైనా కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టినా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ చంద్రన్నకు ఫోన్ చేస్తే మీ కాలనీలకు వస్తాడు. అదేవిధంగా ఎవరు కూడా ఈ బీజేపీ నాయకులు మీకు ఏదున్నా కానీ వెంబడి వచ్చి మీ సమస్యల పైన కానీ మేము పోరాటం చేసేందుకు కానీ సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ యొక్క మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ అన్న గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ గారికి, రామరెడ్డి గారికి, కృష్ణ గారికి, రాజు గారికి, అనిల్ గారికి, రాములు గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైతన్యపూర్ కాలనీ యువకులకు మరియు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజనలు తెలియజేస్తూ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఒక కాలనీ నుంచి మీరందరూ కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషిస్తూ మరి మేము కూడా మీకు ఇంతమందిని ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్గా నిలుస్తాం, మీ సమస్యలపైన పోరాటం చేస్తాం. మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి కానీ మీకు ఓటు కోసమే మిమ్మల్ని ఉపయోగించుకురు. కానీ మీ ఇళ్ళ ముంగడికి వచ్చి మీ బాగోగుల గురించి మీ మంచి చెడుల గురించి ఇంతవరకు ఏ నాయకుడు కూడా రాలేదు. మరి ఇప్పటికైనా మీరందరూ కూడా చైతన్యవంతమై భారతీయ జనతా పార్టీలకు పోయినట్లయితే మాకు ఒక మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో మీరంతా కూడా పార్టీలకు రావడం సంతోషకరమైన విషయము. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు మనం చూసినాం, అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ కూడా ఇస్తాం, సీసీ రోడ్డు కోసం వస్తామని చెప్పి మరి గ్రామాలన్నీ కాలనీలన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మనం చూసినాం 10 సంవత్సరాలు మనం పరిపాలిస్తే మనం చేసింది ఏం లేదు. కానీ వాళ్ళు మాత్రం గొప్పలయ్యారు, మనల్ని ఇట్లనే ఉంచింది. అదేవిధంగా ఇప్పుడు మొన్న గత 18 నెలల క్రితము మరి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది.
వాళ్ళు కూడా ఉచిత హామీలు అని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి హడావుడి చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కూడా ఇస్తలేరు. ఒక గ్రామంలో 20 నుంచి 30 మంది మరి లబ్ధిదారులు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కాకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళకు మరి నాయకులు ఎంబడి గిట్టేటోళ్ళకి ఒక్కొక్క గ్రామంలో 20 మందికి ఇల్లు అవసరం, 20 మందికి ఇల్లు లేని వాళ్ళు ఉంటే అందులో ఒక 5 మందికి ఇవ్వడం జరిగింది. అది కూడా పుణ్యాన్ని తీసిరు. చాలా మంది కూడా ఇంకా బిల్స్ రాక అట్లనే పెండింగ్లు ఉన్నాయి. ఏదో ఒక మెదక్ జిల్లాలో మొత్తంలో ఒక 20 నుంచి 30 ఇల్లు నుంచి ఎన్నో కథలు చెప్తున్నాడు. 55 ఇళ్లకు 3 లక్షల లెక్క శాంక్షన్ చేసామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా అబద్ధం. వాళ్ళ దగ్గర ఉచిత హామీలు ఇచ్చి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడ్డది. డబ్బులు లేక పరిపాలన ఎట్లా చేయాలో మరి వచ్చేది ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలలో స్థానిక సర్పంచుల ఎన్నికలలో ఎట్లాగో గెలవాలి అనే ఉద్దేశంతో వీరంతా కూడా అబద్ధం మాటలు చెప్పారు. మరి మహిళలు ఇళ్లలో మహిళలు ఉంటే ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. ఇంతవరకు ఏ మహిళలకు కూడా 2500 చొప్పున ఇస్తలేరు. పింఛన్ కూడా 2500 ఉంటే మా ప్రభుత్వం రాగానే మేము 4000 రూపాయలు ఇస్తామన్నారు. పింఛన్ కూడా సరిగ్గా ఇస్తలేరు. ఇళ్లకు ఉచితంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంట్లో ఎదిగిన ఆడపడుచు ఉంటే పెళ్లి చేస్తే 1,16,000తో కాకుండా మళ్ళా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తులం బంగారం ఎవరికి కూడా ఇస్తారు. అదేవిధంగా రైతుల కోసం మరి ఎకరాకు 15,000 చొప్పున సంవత్సరానికి ఇస్తామన్నారు. 4 కిస్తీలు ఇచ్చారంటే ఇప్పుడు మొన్న ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక కిస్తీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము మరి నర్సాపూర్ పట్టణంలో ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి 550 ఇల్లు కట్టిరు. ఇంతవరకు కూడా ఎవరికి ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్లో కనీసము వారికి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ కానీ, లైటింగ్ కానీ, డోర్స్ కానీ, విండోస్ కానీ, ఈ కిటికీలు డోర్లు ఫిట్ చేస్తానికి కూడా వాళ్ళకి ఆ డబ్బు లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరి 11 సంవత్సరాలు అవుతుంది డబుల్ బెడ్రూమ్ కట్టి. ఇంతవరకు ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూలిపోతున్నాయి. కానీ ఇలాంటి మహిళలు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి తొందరగా అవిని కంప్లీట్ చేసి ఇద్దామని బీఆర్ఎస్ ప్రభుత్వం చూడలేదు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు వచ్చి కూడా 18 నెలలు అవుతుంది. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినే కూలిపోయే శిథిలావస్థకు వస్తుంది తప్ప మరి ఆ ఇల్లు మాత్రం మరి లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మేము కూడా ఒకటే, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాల పరిపాలన చెప్పి గద్దెనెక్కింది. మరి వాళ్ళకు కూడా ఇలాంటి మీ అందరికీ కూడా అర్థమైపోయింది. వీళ్ళు ఇచ్చినన్ని ఉత్త హామీలు వీళ్ళు ప్రజలకు ఏం చేయలేరు అనేది తెలిసిపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటే కూడా వాళ్ళను కూడా గుర్తించి నరేంద్ర మోడీ గారు 15 నుంచి 20,000 లోన్లు అందరికీ కూడా మహిళలకు ఎలాంటి సులువు లేకుండా ఇస్తున్నాడు. మరి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ నూతన కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న శివాజీని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
సార్. తెలంగాణలో క్యాబ్ డ్రైవర్లకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ డ్రైవర్స్ ఫోరం అధ్యక్షులు కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సంతోష్పై పలువురు దాడి చేశారు. ఈ విషయంపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్యాబ్ డ్రైవర్ల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకొని రావాలన్నారు. జరిగిన దాడి గురించి ర్యాపిడో యాప్ వారికి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎందుకని ఇంత కోపాలు వీళ్ళకు? మేము ఏం తప్పు చేసినామన్నా? మేము అంటే మీకు సేవ్ చేసాం మా తప్ప అన్న. రేపు పొద్దున నీ ఇంట్లో ఏదన్నా ఎమర్జెన్సీ అవుతుంది, ఎవరో నువ్వు క్యాబ్ చేస్తే మేము తీసుకోతామన్నా, నువ్వు తీసుకోపోవు. ఇలా మాకే చెప్పలేదు, నువ్వు చేస్తే ఎట్లా అన్న? ఇష్టం వచ్చినట్టు కొట్టిరన్న, ఫుల్గా తాగున్నారన్న వాళ్ళు. పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు రాత్రి వాళ్ళకు పోయి వాళ్ళకు ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ వచ్చామన్న ఇక్కడికి వస్తే వాళ్ళ తీసిరు, వాళ్ళని పిలిపిస్తున్నారు కానీ ఇంతవరకు ఇంకా పిలిపేలే అన్న. ఇంకా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విసి కుమార్, పూర్వ విద్యార్థులు కృష్ణ, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటుగా నగదు బహుమతిని అందించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు చారిత్రక చరిత్ర ఉందని తెలిపారు. చదువంటే డిగ్రీ సంపాదించడం కాదని, సంస్కారం, విజ్ఞానం సంపాదించడమే ముఖ్యమని అన్నారు. So almost 95% of the students got placed in different companies. So my dear students, I want to just to tell 2-3 points only. I don't want to take much time. You know, by 2047, India is going to celebrate 100 years of independence. And already Honorable Prime Minister, the objective is Viksit Bharat. So India should become, the developed country, not developing country still, right? So for that, the expected economy by 20, because you have that capacity, you have that enthusiasm, you graduating from the University College of Engineering, the historical and the legacy college, University College of Engineering. So therefore, you don't stop your efforts. So you try to put your efforts continuously to achieve your ultimate goal. Don't satisfy with your present one. And if possible, you should become entrepreneur. So you should grow to such a level that you should provide the jobs. Now you got job, but you should provide job after 5 years or 10 years of your experience. So that the many entrepreneurs will come from this institution. And in the IT revolution and globalization and liberalization, and no doubt the hard work is very important. The success formula is hard work. And at the same time, in the present day context, the days are all, the digital, some kind of smart work also very essential, smart work. And you should also develop some kind of network. So with this hard work, smart work and network, you can easily, achieve your intended goals in coming years. And also you always inculcate the listening is a great kind of capacity. Always you listen to others and observe what is lacking in the society. Identify the lacking parameter or the gaps in the society, what society is really expecting. You focus on that so that your innovation should be based on the gaps, right? Therefore the engineer must have keen observation. Keen observation is very much required to the engineers. And just now, Andy of our technical department, who is instrumental in consulting for the White National Building, Department of Electrical Engineering. This is Andy. Yes, ready? రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం పంచామృత అభిషేకము, విశేష శ్రీ కృష్ణవర్ణంలో ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతికి ప్రతిరోజు మహాయాగ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ నిర్వాహకులు.
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మల్లాపూర్లోని గణపతి మొబైల్స్ యజమాని రాజు ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరిపై ఆ గణనాథుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సదాశివపేటలోని ఉజ్వల జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు అధ్యాపకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క విద్యా అభివృద్ధి గురించి, కళాశాలకు హాజరు కావడం సహా పాఠ్య కార్యక్రమాలు గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఎదుగుదలకు అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల యొక్క సహకారం ఎంతో ముఖ్యమని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఇచ్చేసిన వాళ్ళకి అడిగారు. రంగారెడ్డి జిల్లాలో గండి మైసమ్మ మందిరం వద్ద శ్రీ రుద్ర యూత్ అసోసియేషన్ వినాయక మండపంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోయం బాపురావు బంజారాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మండిపడ్డ ఓయూ విద్యార్థి నేతలు. ప్రధాని మోదీ పాలనపై ప్రశంసల జల్లు. పార్టీ విధానాలు నచ్చి బీజేపీలో చేరిక. సదాశివపేట మున్సిపల్ కమిషనర్గా శివాజీ బాధ్యతలు. మర్యాదపూర్వకంగా కలిసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు. క్యాబ్ డ్రైవర్ల రక్షణకు ప్రభుత్వం చట్టం తేవాలి. తార్నాకాలో క్యాబ్ డ్రైవర్లపై దాడిపై స్టేషన్లో ఫిర్యాదు. బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.